మరొకసారి అవమానకరమైన సంఘటనల్ని ఎంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఒక ప్రశ్న యోగి గారు, ఇక్కడ ఇప్పుడు వారిద్దరూ కలిసి కూటమిగా వస్తున్నారు, బీజేపీని కూడా కలుపుకొని. ఒకవేళ అంటే పురంధరేశ్వరి గారి జాతకం ఉంటే సరే, లేదంటే బీజేపీ జాతీయ నాయకత్వంలో అగ్రనేతల జాతకం, వీళ్ళిద్దరి జాతకాలు కలిపి చూస్తే ఇందులో అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళ కారణంగా మరొకరికి మంచి సపోర్ట్ దొరికే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏమన్నా అద్భుతాలు జరిగే సూచన కనిపిస్తుంది అంటే ఇక్కడ ఒకటి, నరేంద్ర మోడీ గారి జాతక ప్రభావం కొంత మేర వీళ్ళకి సానుకూల వాతావరణం ఉంది. ఒకటి ఇక్కడ కారణం వచ్చేసరికి నరేంద్ర మోడీ గారి యొక్క జాతకంలో సింహ రాశి కొంత వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్న, కన్యా రాశిలో ఉండేటువంటి ప్రధానమైన 4 గ్రహాలు, అంటే ఇక్కడ నేటి కాలానికి రాహుకేతువుల ప్రభావం కూడా తీసుకోవాలి. అందులో కరెక్ట్గా 8వ తారీఖు, రేపటి 8వ తారీఖు మీనరాశి సంపూర్ణ సూర్యగ్రహణం నడుస్తుంది. దాని ప్రభావం యావత్ ప్రపంచమే ప్రతి నాయకుడి మీద మనకు, అంటే ఇండియా కనపడకపోయినప్పటికీ, అంటే ఇక్కడ పబ్లిక్ అనుకునేది ఏంటంటే సూర్యగ్రహణం మనకు లేదనుకుంటారండి. కానీ జగత్కారకుడు అంటాం మనం సూర్యుడిని, సూర్యచంద్రుల్ని జగత్కారకులు. కాబట్టి ఏ దేశంలో ఆదిత్యుడు కర్మసాక్షి, ఏ దేశంలో ఉన్నా, ఏ దేశంలో ఆ ప్లానెట్కి ఎక్లిప్స్ వచ్చినా కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకుంటేనే పంచాంగంలో చెప్పేటువంటి ఆదాయ కందాయ ఫలాలు కరెక్ట్ అవుతాయి. ఓకే, ఏంటి అవమానాలు మరి గౌరవం చూసుకుంటాం ఉగాది రోజున, అవి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ సంవత్సరం గురు శుక్ర మౌఢ్యాలు ఉన్నాయి, ఒక 4 గ్రహాల కూడలిక యుద్ధం నడుస్తుంది. కుజుడు రాజు 2 గ్రహాల శుభగ్రహాలకేమో ఆధిపత్యాలు, 7 గ్రహాలకేమో పాపులకి ఆధిపత్యాలు ఇచ్చినప్పుడు, శని ప్రధాన భూమికి సంవత్సరం పోషిస్తున్నప్పుడు ప్రచండ భానుడి యొక్క కిరణాలు కుజుడి యొక్క ప్రభావం చూపుతున్నాడు, కనబడుతుంది మన కంటికి. సో కాబట్టి రేపు 8వ తారీఖు జరగబోయేటువంటి సంపూర్ణ సూర్యుడు ఎక్కడ జరుగుతుంది? మీనరాశిలో జరుగుతుంది. అదే మీనరాశిలో రాహు మోడీ గారి జాతకంలో కనబడుతున్నాడు. సో ఆయన కూడా ఎదురైతే ఈసారి మోడీ గారికి కూడా అద్భుతమైనటువంటి కడపంత ఏమి లేదు. సో ఈ ప్రశ్న ఏంటంటే వాళ్ళు బలుపును చూసి వాపు అనుకుంటున్నారు. సో కాబట్టి నరేంద్ర మోడీ గారికి కూడా ఈసారి అనితర సాధ్యము సుసాధ్యము అనే మాటలు మనం చెప్పకూడదు. కష్టపడి వ్యవసాయం చేసుకుంటే 200, 225, 250 వచ్చి ఆగుతుంది. సో ఇన్ ది సేమ్ టైం అదే సమయంలో కనుక 150 దాకా వచ్చిన కాంగ్రెస్ కనుక వచ్చిందంటే ఈ ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం బలంగా చూపుతుంది. అందులో ప్రాంతీయ పార్టీ వచ్చేసరికి మమతా బెనర్జీ జాతకం బలంగా ఉంది. ఆ జాతకంలో మహాపురుష రాజయోగం ఉంది. ఇది ఈ INDA కూటమికి రాహుల్ గాంధీ గారిని కాకుండా, సోనియా గాంధీని కాకుండా మమతా బెనర్జీని కనుక కన్వీనర్గా కనుక పెట్టినట్లయితే, మా ప్రధాన పొలిటీషియన్ మమతా బెనర్జీ అన్నట్టయితే మోడీ గ్రాఫ్ ఇంకా ల్యాప్స్ అవుతుంది. సో కాబట్టి ఆయనకి అంత అనుకూలంగా ఏం లేదు. కాకపోతే ప్రధానమంత్రి అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ శాతం 60 to 70%, 60% వాళ్ళకుంది, 40% కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో కాబట్టి నరేంద్ర మోడీ గారి జాతకంలో కూడా కొన్ని యోగాలు, ఆయన 50-60 దాటుతున్నాడు కాబట్టి ఆయన జాతకంలో కొన్ని యోగాలు అనేటువంటివి ఉన్నప్పటికీ అవి దైవబలంతో కొంత, ఈ ముగ్గురు కలిసినా కూడా కూటమికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంటారా? తెలుగు రాష్ట్రంలో ఈ ముగ్గురు కలిసినా కూడా వ్యతిరేక పవనాలు ఎక్కువగా వీచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మోడీ గారి జాతకం కూడా సపోర్ట్ చేయదా? ఇప్పుడు ఒకళ్ళకేమో శని మహాదశ, ఒకరికేమో అర్ధాష్టమ శని. శని మహాదశ, ఏలినాడు శని థర్డ్ టైం. అక్కడ వచ్చేసరికి ఆయనకి వ్యతిరేక ఫలితాలు. ఎవరికి? మన మోడీ గారికి రవి గురువులు అనుకూలంగా ఉన్న మిగిలిన సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఏలినాడు శని ఎవరికి? వీరిలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వస్తేమో ఏలినాడు శని నడుస్తుంది, శని మహాదశ ఇది నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారికి.